అంతా చదివారా అండి? చదివాను. అయితే సంతకాలు చేయండి. జీవితంలో ఇప్పటికి ఒక్క మంచి పని చేశారు సార్. ఆగు ఆగు. ఎక్స్క్యూజ్ మీ రాజా, మా ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. నేను లేటుగా వస్తానని ఫోన్ చేసి వస్తాను. ఓకే. హలో హలో ప్రతాప్. రీటా, 12 కావస్తుంది, ఇంకా ఏం చేస్తున్నావు? రా. ఎలా ప్రతాప్? మా ముసలాడు ఇంకా నిద్రపోలేదు. నిద్ర మాత్రలో పని చేయలేదు. కళ్ళు తెరిచి అలాగే పడుకున్నాడు. పక్క వదలనివ్వడం లేదు. నిద్రపుచ్చొస్తాను. ఓకే ఓకే. హాయ్ హాయ్ హాయ్. ఏమంటున్నాడు మామ? ఎంతసేపు అయినా అక్కడే ఉండు, రాజారాం చాలా మంచివాడు, నువ్వు అక్కడుంటే నాకేం భయం లేదు అంటున్నాడు. ఆహా. రీటా, 12 దాటింది, ఇంకా ఏం చేస్తున్నావు? రా. ముసలాడు పక్కనే ఉన్నాడా? రీటా, 10 నిమిషాల్లో వచ్చావా? 10 లేదా నేనే వస్తాను. ముసలాడికి నా చేతిలో మూడింది వేళ చంపి పారేస్తాను. మాట్లాడే రీటా. రీటా, నేను తప్పలేదు. అలాగే పట్టుకోండి, పోలీసు ఫోన్ చేసి వస్తా. నేను తప్పలేదు. మేడం మేడం, మీ హస్బెండ్ ఎవరు వచ్చేసారు? ఇప్పుడు ఫోన్ వచ్చింది. నేను కాదు, నేను చంపలేదు. ఎంత పని చేశావు? ఎట్టి చేసింది నేను కాదు శాంతి. నా మాట నమ్ము శాంతి, నమ్ము. రామనారాయణ గారి శవాన్ని పోస్ట్మార్టం చేయించాం. శవంలో దొరికిన బుల్లెట్ కి ప్రతాప్ చేతిలో ఉండే రివాల్వర్కి ఏం సంబంధం లేదు. అయితే ప్రతాప్ హంతకుడు గడనమాటేగా? అప్పుడే ఏం చెప్పలేం. ఇక ఇన్వెస్టిగేషన్ జరగాలి. చూడండి, ఒకసారి మీరు రేపు 12 గంటలకి రామనారాయణ గారి ఇంటికి వస్తారా? అలాగే. ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరకచ్చు. ఓకే. లీడర్ గారు, ఇదిగో బావగారు రాసిన వీలునామా. అందరి ముందు చదవండి. జెంట్ల్మెన్, రామ్ నారాయణ్ గారి విషాద మరణం మనందరినీ ఆశ్చర్యచకితులం చేసి దుఃఖసాగరంలో ముంచివేసింది. వారి సతీమణి శ్రీమతి రీటా గారికి మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నారు. కీర్తిశేషులు రామ్ నారాయణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి వీరునామా చదువుతాను. లీడర్ గారు, ఇది విల్లు. అది గదిలేండి, మీరు కొంచెం ఉండండి. ఇది నేను పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యంతో బుద్ధిపూర్వకంగా మనస్ఫూర్తిగా వ్రాసిన వీరునామా. ఈ వీరునామాతో నేను ఇదివరకు వ్రాసిన వీరునామాలన్నీ పూర్తిగా రద్దు కాగలను. నేను జీవితంలో కొన్ని మహాపాపాలు చేశాను. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా ఆత్మశాంతి కోసం నా యావదాస్తి ఈ ఊర్లోని పేదలకు పంచి ఇవ్వవలసిందిగాను, ఎవరికి పంచవలనన్న విషయం నిర్ణయించడానికి నా మిత్రుడు లక్ష్మీనారాయణ కుమారుడు హైదరాబాదు వాస్తవ్యుడైన శ్రీ రాజారాంకు సంపూర్ణ అధికారం ఇస్తూ అతన్ని ఈ వీరునామాకు ఎగ్జిక్యూటర్ గా నియమిస్తున్నాను. ఈ వీరునామా ఈనాడు వ్రాయడానికి ప్రధాన కారణం నా భార్య రీటా ఒక నీతి మారిన కులట
రంకులాడి అని నమ్మకమైన సాక్ష్యాధారాలు లభించటం. ఇట్లు కెవి రామనారాయణ వ్రాలు. ఇందుకు సాక్షులు ఎస్ఆర్ లింగం, నేను. ఈ విల్లుకు సాక్షులు మీరా? అవును. రాత్రి 9 గంటలకు, అంటే హత్యకు ముందు సుమారు 3 గంటల ముందు వారు నాకు టెలిఫోన్ చేసి పిలిపించారు. నా సమక్షంలోనే వీలునామా సంతకం చేశారు. నన్ను సాక్షి సంతకం చేయమన్నారు. చేశాను. నాకు ఒక కాపీ ఇచ్చారు. అరగంటకు ముందు 2వ కాపీ నాకు ఇచ్చారు. జెంట్ల్మెన్, పశ్చాత్తాప దగ్ధులై తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామనారాయణ గారి విల్లు వ్రాశారు. ఆ విల్లు ప్రకారం నాకు సంక్రమించిన అధికారాన్ని పురస్కరించుకొని వారి యావదాస్తిని, దానితో పాటు నా యావదాస్తిని పేదలకు పంచిపెట్టడానికి నిర్ణయించాను. అవును, దాని వెనక ఒక పెద్ద విషాదగాథ ఉంది. ఇన్స్పెక్టర్, ఈ రివాల్వర్ జైపాల్ది. అవును, రామనారాయణ గారి బాడీలో దొరికిన బుల్లెట్స్ ఈ రివాల్వర్కి సంబంధించినవి. వెతకండి, అరెస్ట్ జైపాల్. అమ్మా జయమ్మ గారు, నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నన్ను గుర్తుపట్టలేదా? నేనమ్మా ప్రతాప్ని. ఈ రోజే కాశ్మీర్ నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి అడిగితే రంగన్న మీరు ఇక్కడ ఉన్నట్టు చెప్పాడు. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ గారు అబ్బాయినమ్మా. బాబు నువ్వా? మా అమ్మను, చెల్లెలు శాంతిని అప్పుడే మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను బాబు? మీ అమ్మా నాన్న ఎటువంటి దుర్మరణానికి పాలయ్యారు. అదంతా ఇప్పుడు ఎందుకమ్మా గుర్తు చేస్తారు? మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయి. మన రాజారాం మిమ్మల్ని కాశ్మీర్ తీసుకురమ్మని నన్ను పంపించాడు. బయలుదేరమ్మా, ప్లేన్ టైం అవుతుంది. ఇంటికి వెళ్ళి రంగనని మనతో పాటు తీసుకెళ్దాం. అలాగే పద బాబు. అన్నయ్య, నీ విడుదల సాయం చేసింది ఎవరో తెలుసా? తీరే అన్నయ్య. రాజా, నన్ను క్షమించు రాజా. రాజా, నువ్వు పలానా అని ఆ రోజే నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తాను శాంతి? మీ కుటుంబ సర్వనాశనానికి కారకుడైన వాడి కొడుకునని తెలిస్తే నీవు నన్ను క్షమించవని, నాకు దూరం అవుతావని భయపడ్డాను. నిజమే రాజా, నేను ఉద్రేకిని. శాంతి క్షమించిన నేను క్షమించిందేవాడిని. ఆ తండ్రి లాంటి కొడుకునేనని ద్వేషించేవాడిని. ఇంత ఉత్తముడని తెలియక ఏదైనా రాజ్యం చేసిండేవాడిని. అప్పుడు తెలియకపోవడం మంచిదైంది రాజా. ఏది జరిగినా మన మంచికి అంటారు. మీరిద్దరు మాట్లాడుతూ ఇంటికి పదండి, నీ గుడికి వెళ్ళేస్తాను. ఓకే. స్వామి, నీ కరుణను మించగలిగింది ఏమీ లేదు. నా ఆశ నెరవేర్చావు. నా ఆశయాలను కూడా నెరవేర్చండి.